నవరాత్రుల వేళ విజయవాడ దుర్గగుడిలో అపచారం చోటు చేసుకుంది. ముగ్గురు వ్యక్తులు పాదరక్షలతో గుడిలోకి ప్రవేశించారు. దీంతో జరిగిన ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతరాలయానికి అతి సమీపంలో ముగ్గురు యువకులు చెప్పులతో హల్చల్ చేశారు. అయితే పోలీసులు, సెక్యూరిటీ బలగాలు ఉన్నప్పటికీ ఎలా పాదరక్షలతో వచ్చారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గురించి మరింత సమాచారం మా ఏపీ ఎయిర్పోర్ట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఏంటి ఇంతమంది, ఇంత సెక్యూరిటీ ఉండి, ఇంత సీసీ కెమెరాలు ఉండి దానికి భద్రత కట్టుదిట్టం చేస్తూ, అది నవరాత్రులు అంటేనే ఎక్కడికక్కడ భద్రత కట్టుదిట్టం ఉన్నది. ఈ నేపథ్యంలో చెప్పులతో దుర్గగుడిలోకి ఎలా ప్రవేశించారు? అసలు ఏం జరిగింది అక్కడ? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? రహీం, ఏదైతే దుర్గమ్మ నవరాత్రులు అంటే అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు. దానికోసం ప్రభుత్వం కూడా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసింది. మొట్టమొదటి దీనికి సంబంధించి మంత్రులంతా కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసి అన్ని రకాలుగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశిస్తే ఈ రోజు దుర్గగుడిలో అపచారం జరిగినటువంటి పరిస్థితి. నవరాత్రుల వేళ చెప్పులతో గుడిలోకి ముగ్గురు వ్యక్తులు ప్రవేశించారు. అంటే ఏదైతే గుడి పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే చెప్పులు వేసుకొని కూడా తిరగడానికి అవకాశం లేదో ఆ ప్రాంతంలో వాళ్ళు చెప్పులు వేసుకొని తిరుగుతున్నా సరే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పూర్తిగా పోలీసు యంత్రాంగం అంతా కూడా వైఫల్యం చెందిందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే దీనికి సంబంధించి చెప్పులు అన్ని వదిలేసి రావాల్సినటువంటి ప్రాంతం నుంచి చాలా దూరం వాళ్ళు ఇలా చెప్పులు వేసుకుని వచ్చినా ఎందుకు అధికార యంత్రాంగం వాళ్ళని పసిగట్టలేకపోయారు? వాళ్ళు నేరుగా ఏదైతే అంతరాలయానికి పక్కన ఉన్నటువంటి ఆ క్యూ లైన్ ఉందో ఆ క్యూ లైన్ లో చెప్పులు వేసుకుని నడుస్తున్నటువంటి విజువల్స్ ఇప్పుడు మన మెగా నైన్ కి దొరికే. మెగా నైన్ కూడా ఆ విజువల్స్ ఇప్పుడు ప్లే చేస్తూ ఉంది. అవి చూస్తే మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఎంత స్వేచ్ఛగా అలా చెప్పులు వేసుకున్న తిరుగుతున్నటువంటి తీరు. అక్కడికి వివిఐపీలు కానీ ఎవరైనా సరే భక్తి శ్రద్ధలతో ముందుకు వెళ్ళేటువంటి ప్రాంతం. అక్కడికి ఎవరికి కూడా ఇలా తిరగడానికి అనుమతులు అయితే ఉండవు. కానీ దానికి భిన్నంగా ముగ్గురు వ్యక్తులు చెప్పులు వేసుకొని సరదాగా పరిగెత్తుకుంటూ వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇక్కడ పూర్తిగా కూడా అధికారుల వైఫల్యం అని చెప్పుకోవచ్చు. దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కూడా వాళ్ళని పసిగట్టలేనటువంటి పరిస్థితి. చెప్పులతో వాళ్ళ ముగ్గురు అక్కడ దర్శనం ఇవ్వడంతో మన మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాటిని అన్ని కూడా వీడియోలు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. నవరాత్రి వేళ అసలు సామాన్యమైనటువంటి భక్తులు ఎవ్వరూ కూడా వారికి సంబంధించినటువంటి వస్తువులు కూడా తీసుకొని రావడానికి అవకాశం లేని చోట వాళ్ళు నేరుగా చెప్పులు వేసుకున్న స్వేచ్ఛగా గుడి పరిసర ప్రాంతాల్లో తిరిగినటువంటి తీరు చూస్తూ ఉంటే అధికార యంత్రాంగం ఏ విధంగా విఫలమైందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది కూడా పూర్తి వైఫల్యం కిందగానే చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ బలగాలు అదేవిధంగా సామాన్యుడు అక్కడ అడుగు పెట్టాలంటే మొత్తం కూడా చెకింగ్ చేసి అనేక ప్రాంతాలు వాళ్ళని సొంతంగా పరిశీలించిన తర్వాత పైకి దర్శనానికి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ వాళ్ళు ఏ విధంగా చెప్పులు వేసుకొని అక్కడ దాకా వచ్చారు, వాళ్ళు అక్కడ దాకా నుంచి ఇంకా ముందుకు ఎటు వెళ్ళారు అనేది మాత్రం ఇటు పూర్తిగా కూడా అధికారులు ఇప్పుడు ఫోకస్ పెడుతూ ఉన్నారు. మొత్తంగా ఏదేమైనప్పటికీ నవరాత్రులు వేళ దుర్గమ్మ గుడిలో అపచారం జరిగిందని నరేంద్ర, అంటే సహజంగా చెప్పులు అక్కడ విడిచి వెళ్ళాలి రూల్ అని కాకపోయినా సహజంగా మన ధోరణి, సపోజ్ మనమే ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, తెలియకుండానే మన ఒక ఆధ్యాత్మిక భావనతో మనకు ఆటోమేటిక్గానే అక్కడ చెప్పులు పక్కన పెట్టాలి, బయట విడవాలి అనేటువంటి కనీసం ఒక ఇంకిత జ్ఞానంతో మనం ప్రవేశిస్తాం గుడిలోకి. కానీ ఆ విధంగా వాళ్ళు అంతరాలయానికి దగ్గర దాకా కూడా చెప్పులు వేసుకుని వెళ్ళారంటే అసలు వాళ్ళు ఎవరు? వాళ్ళని అధికారులు అడిగే ప్రశ్నించారా? అసలు వాళ్ళు ఎవరో తెలిసిందా? వాళ్ళు గుర్తుపట్టారు ఎవరనేది? అలాంటి సమాచారం ఏమైనా ఉందా? అసలు దుర్గమ్మ దర్శనానికి వచ్చే వాళ్ళు ఎక్కడ క్యూ లైన్ లోకి రావాలి, క్యూ లైన్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళని అనేక చోట్ల తనిఖీలు చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పైకి పూర్తిగా కూడా వాళ్ళు దర్శనం చేసుకునే లోపు అనేక చోట్ల వాళ్ళని పూర్తిగా కూడా అధికారులంతా కూడా గమనిస్తూనే ఉంటారు. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా మానిటరింగ్ చేస్తుంది. ఒక పక్క విజయవాడ మున్సిపల్ ఆఫీస్ లో కానీ లేకుంటే ఇటు కలెక్టర్ కి సంబంధించి కానీ దాంతోపాటు కంట్రోల్ రూమ్ లో కానీ దీనికి సంబంధించినటువంటి సీసీ కెమెరాని కూడా మానిటర్ ద్వారా సీసీ కెమెరా ఉన్నటువంటి ఫుటేజ్ అంతా కూడా చూస్తూ ఉంటారు. లైవ్ లో అసలు ఎక్కడెక్కడ వీళ్ళు కోరుకున్న ప్రాంతాల్లో ఎక్కడ ఏముందో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. అంత కట్టుదిట్టంగా ఇక్కడ అంతా కూడా విజువలైజేషన్ అంతా కూడా అధికారులు, ఉన్నతాధికారులు చూసేటువంటి అవకాశం ఉంది. దాని మీద పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టారు. దాంతో పాటు అసలు ఎక్కడ ఏం జరుగుతుందని కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ముగ్గురు వ్యక్తులు చెప్పులు వేసుకుని అంతరాలయానికి దగ్గరగా ఆ క్యూ లైన్ లో నడుస్తున్నటువంటి విజువల్స్ మనం చూసాం. ఇది దీనికి సంబంధించి విజువల్స్ సంబంధించి కూడా
పూర్తిగా అధికారులు కూడా ఫోకస్ పెడుతున్నారు. అసలు ఈ విజువల్ ఏ టైంలో తీశారు, ఎవరు తీశారు, ఎప్పుడు తీశారు, అసలు ఈ విజువల్ లో ఉన్న వాళ్ళు ఎవరనే దాని మీద కూడా పూర్తిగా కూడా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మొత్తంగా ఇప్పుడు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం ఇప్పుడు అధికారులు కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. విజయవాడ దుర్గగుడిలో జరిగినటువంటి నవరాత్రుల వేళ జరిగిన ఈ అపవిత్రమైన పని అనుకోవాలి ఒక రకంగా. ఎందుకంటే అంతరాలయం దగ్గర దాకా వెళ్ళు అగంతకులు 3 యువకులు చెప్పులతో వెళ్ళారంటే అక్కడ సెక్యూరిటీ లోపం అనేది బాగా దానికి సంబంధించినటువంటి అనేక విధంగా పోలీసులు కానివ్వండి, సెక్యూరిటీ బలగాలు కానీ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి పాదరక్షలతో వచ్చారనేటువంటి విషయంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు పాదరక్షలతోనే వెళ్ళారు, ఇంకేదన్నా వేరే ఆయుధాలతో వెళ్తే పరిస్థితి ఏందనే విషయాన్ని అనేక మంది ప్రశ్నలు లేవనెత్తుతా ఉన్నారు. దీని గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ నాగశ్రీ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రులు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీని మేరకు భక్తులందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉన్నారు. మరి ఈ రోజు 2వ రోజు గాయత్రీదేవిగా అమ్మవారి దర్శనం ఇస్తున్నారు. దానికి సంబంధించి కూడా భక్తులు కూడా ఇప్పుడిప్పుడే ఇంద్రకీలాద్రికి పోటెత్తుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ దుర్గగుడిలో ఒక చిన్న అపచారం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దుర్గగుడి లోపలికి చెప్పులు 3 వ్యక్తులైతే చెప్పులు వేసుకొని రావడం కూడా ఎక్స్క్లూజివ్ గా మెగా9 టీవీ ద్వారా కూడా కనిపించిన దృశ్యం అయితే మీరు చూడొచ్చు. 3 వ్యక్తులు లోపలికి అంతరాలయం లోపలికి కూడా చెప్పులు వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పులు వేసుకుని లోపలికి వెళ్లి అంటే ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం కారణంగా 3 వ్యక్తులు ఆలయం లోపలికి చెప్పులు వేసుకుని ఎందుకు వెళ్లారు, ఎక్కడి దాకా వెళ్లారు అనేది కూడా తెలియాల్సి ఉంది. కరెక్ట్ గా నాగేంద్ర స్వామి గుడి ఏదైతే ఉందో దాని వెనుకనే ఈ చెప్పులు వేసుకుని అక్కడ చెప్పులు విడిచి మళ్ళీ లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి కూడా 3 వ్యక్తులు చెప్పులు తీసుకుని మళ్ళీ చెప్పులతో గోపురం నుంచి కూడా వెనక నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు ఉన్నారు, ఇటు అధికారులు ఉన్నారు. ఎవరి నిర్లక్ష్యం కారణంగా 3 వ్యక్తులు లోపలికి చెప్పులు తీసుకొని వెళ్లి మళ్ళీ అదే చెప్పులతో వెనక్కి తిరిగి వస్తున్న కనిపిస్తుంది. అంటే అక్కడ దాకా వెళ్ళినా కూడా ఎవరికి కనిపించకుండా ఉంటుందా? భక్తులు ఆల్రెడీ నడుస్తూ ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఇంత 3 వ్యక్తులు కూడా అంటే ఇంతమంది కళ్ళు కప్పి లోపలికి వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ హాట్ టాపిక్ గా మారింది. ఇంద్రకీలాద్రిపై చెప్పులు వేసుకొని తిరగొచ్చా, అది కూడా ఆలయ ప్రాంగణంలోకి కాకుండా ఆలయంలోకి ప్రవేశించి 3 వ్యక్తులు కూడా చెప్పులు వేసుకున్నట్టు తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. సో ఈ నిర్లక్ష్యం ఎవరికి కారణంగా ఉంది, అధికారులు ఎలా స్పందిస్తారో దీని మీద వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.